మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలోకి వెళ్ళిపోదాం. అద్భుతంగా జరిగింది కల్కి 2898 AD. మరి ఆ ఈవెంట్ గురించి మాటల్లోకి వెళ్ళిపోదామా? అసలు ఏం జరిగిందో ఏంటో ఆ డీటెయిల్స్ అన్ని తెలుసుకుందామా? బాలీవుడ్ యాక్టర్ అమితాబ్ బచ్చన్ గారు కాలీవుడ్ నటుడు కమల్ హాసన్ గారితో కలిసి నటించడం గర్వంగా ఉంది అంటూ ప్రభాస్ గారు చెప్పారు. కల్కి 2898 AD ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ ఈ ముగ్గురు కలిసి నటించినటువంటి సినిమా గురించి చెప్పాలంటే గనక నాగశ్వ దర్శకత్వాన్ని వహించారు. జూన్ 27న మన ముందుకు రాబోతుంది. అయితే ప్రమోషన్ లో భాగంగా సినిమా టీం అందరూ కూడా రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక ప్రత్యేకమైనటువంటి ఈవెంట్ నిర్వహించగా ఆ సినిమాలో ముఖ్యమైన పాత్ర అయినటువంటి బుజ్జి అనేటువంటి ఒక వెహికల్ ని వారు అభిమానులకు పరిచయం చేశారు. సో ఈ కార్యక్రమానికి రామోజీ ఫిల్మ్ సిటీ MD విజయేశ్వరి, ప్రభాస్ గారి పెద్దమ్మ శ్యామలాదేవి గారు ముఖ్య అతిథులుగా వెళ్లడం జరిగింది. మరి వేడుకను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభాస్ గారు మరి భద్రతను దృష్టిలో పెట్టుకునే తక్కువ మందితో ఈవెంట్ నిర్వహిస్తున్నాము, ఎక్కువ మంది అభిమానుల్ని ఆహ్వానించలేకపోయినందుకు నన్ను క్షమించండి. అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారులను చూసి సినిమా ఇండస్ట్రీ అందరూ కూడా స్ఫూర్తి పొందుతూ ఉంటారు. అలాంటి ఈ ఇద్దరితో కలిసి పనిచేయడం అనేది గర్వంగా ఉన్నటువంటి విషయం. ఈ అవకాశం ఇచ్చినటువంటి అశ్విన్ దత్ గారులకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఎవరైనా అమితాబ్ బచ్చన్ గారి ఫ్యాన్ అవ్వాల్సిందే. అందరం ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఇండస్ట్రీలోకి వచ్చాము. ఇక సాగర సంగమం సినిమాలో కమల్ సార్ వేసుకున్నటువంటి బట్టలు నచ్చి నాకు అలాంటివి కొనివ్వమని చెప్పి మా అమ్మని అడిగేవాడిని. ఆయన నటనకు 100 దండాలు. దీపికా పడుకొని షీజ్ సూపర్ స్టార్. దిశా పటాని తనని ఎప్పుడు కూడా మా ప్రొడ్యూసర్ గారు హాట్ స్టార్ అని పిలుస్తూ ఉంటారు. ఇక అశ్విన్ దత్ సార్ కి అయితే గనక డబ్బు భయం లేదు. ఈ వయసులోనూ సినిమాపై అనుకున్నటువంటి ప్రేమ తగ్గలేదు. ఇండస్ట్రీలో 50 ఏళ్లుగా ప్రొడ్యూసర్ గా ఉన్నది ఆయన ఒక్కరే. ఆయన తరహాలోనే ఆయన ఇద్దరు కుమార్తెలు కూడా ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. నా సిస్టర్స్ కి కూడా నేను అదే మాట చెప్తూ ఉంటాను, వారిని మనం చూసి ఇన్స్పైర్ అవ్వాలి అని చెప్పి. అలాగే డైరెక్టర్ ని ఉద్దేశిస్తూ సినిమాని 3 ఏళ్ల పాటు తీసి వీడియోను 50 సెకండ్లు చూపిస్తారా, మిమ్మల్ని కొట్టాలి సార్ అంటే నవ్వులు పంచారనమాట అందరితో. అండ్ బుజ్జి అయితే నచ్చేసింది.